సో ఇక్కడ ఒక తాతయ్య ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడదాం. వాళ్ళ మనవరాలు ఉందంట ఇక్కడ ట్రైనింగ్‌కి స్విమ్మింగ్ కోసం అని చెప్పేసి. సో ఏం చెప్తారని తెలుసు. ఎప్పటి నుంచి వస్తున్నారు తాతయ్య ఇక్కడికి? ఇక్కడ భాగ్యలత, వనస్థలిపురం భాగ్యలత. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? జస్ట్ 15 డేస్. 15 డేస్. సో మీ మనవరాలు ఏమంటుంది? తాతయ్య బాగుంది అని చెప్తుందా? ఏం చెప్తుంది ఇంటికి వచ్చినాక? ఓకే, బాగానే ఉందండి. బాగానే ఉందని చెప్తుందా? సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే? వాతావరణం బాగుంది. ఓకే. మరి క్లీన్లీనెస్ ఎట్లా ఉంది? కొన్ని ప్లేసెస్‌లలో మెయింటైన్ చేయరు. ఇక్కడ అన్ని మెయింటైన్ చేస్తున్నారు కదా. బాగానే ఉంది. ఓకే. బాగానే ఓన్లీ మీరు దాని గురించి ఏం చెప్తారు? ఏమండి? మొత్తం దీని గురించి స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉంది? మిగతా ఓకే, మంచి పాయింట్స్ చెప్పండి. వెల్ అండ్ గుడ్ అని చెప్తాను. ఓకే. ఎందుకంటే కోచింగ్ బాగుంది, Hmm. టైమింగ్స్ బాగా మెయింటైన్ చేయడం కూడా బాగానే చేస్తున్నారు. రేట్స్ కూడా కంఫర్టబుల్. కంఫర్టబుల్, దేని పర్లేదు. వెళ్ళిపో అని అయితే చెప్పట్లేదు. ఓకే. సో పర్వాలేదు ఉండండి అని చెప్తున్నారా? పర్వాలేదు. ఓకే. ఆ, సో మీరు ఎప్పటి నుంచి 1 మంత్ నుంచి వస్తున్నారు ఓ కదా? 15 డేస్. 15 డేస్ ఆ. అవుతుంది. మరి ఇక్కడ వనస్థలిపురంలో ఇంకెక్కడా లేవు కదా. మరి ఇంత మంచి ఉన్నాయమ్మా, కాకపోతే ఒకటి Hmm. మాకు దాని నియరెస్ట్ ఉంది, కొంచెం కంఫర్ట్గా ఉంది, Hmm. అసలు బాగుంది, నీట్ గా అదే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత కోచింగ్ కూడా బాగుంది. కోచింగ్ కూడా బాగుంది. సో వాళ్ళ మనమరాల కోసం అయితే లాస్ట్ 15 డేస్ నుంచి ఇక్కడే వస్తున్నారంట. మరి ఇక్కడ వనస్థలిపురంలో దగ్గరలో ఎక్కడొక్కదో ఉంటాయి చిన్న చిన్నవి, లేవని చెప్పేసి ఎవరు అనట్లేదు. కానీ బెస్ట్ అండ్ క్వాలిటీగా మెయింటైన్ చేసేది మాత్రం ఆక్వా మెరైన్ వాళ్ళే.